వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. సమాజంలోని వ్యక్తులు ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని, జన్మభూమికి తోటి వారికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యమని, యువత ఆదర్శవంతమైన బాటలు నడవాలని దర్శి ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ముండ్లమూరు మండలంలోని తూర్పు కంభంపాడు గ్రామంలో గురువారం శ్రీ మిట్టపాలెం నారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవంను భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఉన్నం సుబ్బారావు, సీతారామమ్మల పేరుతో వారి తనయులు నరసింహారావు, రామాంజనేయులు, ఉన్నం సోదరులు ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. అంతేకాకుండా పలు పాఠశాలలు, దేవాలయం, ఆసుపత్రుల నిర్మాణానికి విరాళాలను ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారని అన్నారు. అంతేకాకుండా తమ గ్రామంలో తమకి 13.21 ఎకరాల సాగు భూమిని వివిధ దేవాలయాలకు అందజేయడం అభినందనీయమని అన్నారు. సుమారు ₹1,00,00,000పైనే విలువగల 13 ఎకరాల పొలాన్ని దేవాలయానికి ఇవ్వడం ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ సేవకు నిదర్శనమన్నారు. రాములవారి గుడికి 6.50 ఎకరాలు, నారాయణస్వామి దేవాలయానికి 3.75, సాయిబాబా గుడికి 1.35, పోలేరమ్మ దేవాలయానికి 1.51 ఎకరాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా నారాయణస్వామి, కోదొడ్డ రామస్వామి దేవాలయంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పూజలు నిర్వహించారు. అనంతరం ఉన్నం చారిటబుల్ ట్రస్ట్ నేతలు ఉన్నం నరసింహారావు, రామాంజనేయులను గ్రామస్తులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఘనంగా సన్మానించారు. నారాయణ కళ్యాణం సందర్భంగా కోలాటం ప్రదర్శనను మహిళలు నిర్వహించారు. ఓకేనండి, మరి సన్మానం జరుగుతున్నట్టు కొంచెం గట్టిగా సరిగా క్లాప్స్ కొడదాం అందరం కలిసి రెడీగా. గొట్టిపాటి లక్ష్మి గారికి, అట్లాగే ఇక్కడ చేసినటువంటి మన ముండ్లమూరు తదితర గ్రామాల నుంచి వచ్చినటువంటి మన నాయకులందరికీ, అట్లాగే పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారం. ముందుగా ఏదైనా ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం చేయాలంటే ఎవరి నుంచైనా స్ఫూర్తిని పొందాలి. ఆ స్ఫూర్తిని పొందింది నేను మొట్టమొదట మా తల్లిదండ్రుల దగ్గర నుంచే. ఎలా అంటే ఒక 27-26 సంవత్సరాల క్రితం మా బంధువుల్లోనే కళ్ళు కూడా కనిపించిన పరిస్థితుల్లో, ఆమె పని కూడా ఆమె చేయించుకోలేని పరిస్థితుల్లో మా తల్లిదండ్రులు అప్పుడు మాకున్న ఆర్థిక స్వావలంబనంతో ఆమెకు తీసుకెళ్ళి అద్దంగా తీసుకెళ్ళి కంటి ఆపరేషన్ చేయిస్తే, ఆ తర్వాత మేము ఒక శ్రీరామనవమికి వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆమెకు మీ తల్లిదండ్రులు కంటి ఆపరేషన్ చేయించిన తర్వాత ఆవిడ చాలా ఆరోగ్యంగా ఆవిడ పనులు బ్రహ్మాండంగా చేసుకోగలుగుతుందని చెప్పేసి అలా పక్కన వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వెంటనే అదే రోజు సాయంత్రం మా బావగారు అయినటువంటి నానా నాగేశ్వర గారిని, మా సోదరుడైనటువంటి రామారావు గారిని పిలిచి, ఇంకా ఇలాంటి సమస్యతో ఎంతమంది మన వాళ్ళు బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతూ చేయించు. మనం ఎంత ఎదిగినా స్వగ్రామాన్ని మర్చిపోకూడదు. దానికి నిదర్శనంగా ఉన్నం నరసింహారావు అంకుల్ గారి ఫ్యామిలీ గుడికి ఇలా ఇవ్వటం చాలా సంతోషకరమైన